కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. కమల కుమారి, నేను ప్రకృతి వ్యవసాయంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ గా చేస్తున్నాను. ఈ రోజు పల్నాడు జిల్లాలో వినుకొండ సబ్ డివిజన్ లో ఏర్పాటు చేసినటువంటి కిసాన్ మేళాను పురస్కరించుకొని ఇక్కడ ప్రకృతి వ్యవసాయ స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయ స్టాల్లో ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైనటువంటి 9 ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. అవి తెలియజేసే విధంగా ఇక్కడ ఒక ప్రకృతి వ్యవసాయ చక్రం అనేది వేయడం జరిగింది. ఈ వీల్ లో మనకి 9 సూత్రాలు చూసినట్లయితే ప్రధానంగా ఫస్ట్ ఏంటంటే 365 రోజులు కూడా పొలాలను పంటలతో కప్పి ఉంచాలి, గ్రీనరీగా మెయింటైన్ చేయాలి. మనం అలా పంటలతో కప్పి ఉంచడం వల్ల ఏంటంటే నేలలో సూక్ష్మజీవులు అనేవి బాగా అభివృద్ధి చెందుతాయి, సేంద్రియ కార్బన్ శాతం అభివృద్ధి చెందుతుంది. మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా నేల నుంచే మొక్కలన్నిటికీ కూడా అందిస్తాయి. పైపాటుగా రసాయనిక ఎరువులు ఏమాత్రం కూడా వేయవలసిన అవసరం ఉండదు. తర్వాత మనం దేశీ విత్తనాలను ఉపయోగించుకోవాలి. దేశీ విత్తనాలు అనేవి పురుగులు తెగుళ్లను తట్టుకుంటాయి, అలాగే ఆరోగ్యానికి శ్రేష్టము, రుచికి కూడా చాలా రుచికరంగా కూడా ఉంటాయి. ఆ తర్వాత ఆచ్ఛాదన అంటే మల్చింగ్, నేలని మొక్కలు లేనప్పుడు కూడా డ్రై మల్చింగ్ అంటారు, ఏదో ఒక గడ్డితో కప్పి ఉంచాలి. అలా చేయటం వల్ల నేలలో నిల్వ ఉన్నటువంటి నీరు ఆవిరైపోకుండా ఉంటుంది. తర్వాత పశువుల అనుసంధానం అండి, పశువుల అనుసంధానం చేయటం వల్ల మరి పశువుల నుంచి వచ్చేటటువంటి ఆవు పేడ, ఆవు మూత్రం వీటిని ఉపయోగించుకొని కషాయాలు తయారు చేయవచ్చు. అలాగే మిగిలిన మనకి ఈ PMDS అనే 30 రకాల విత్తనాలతో మనం వేసినటువంటి ఈ పంటల్ని పశువులకు మేతగా ఇవ్వటం వల్ల కూడా పాల దిగుబడి పెరుగుతుంది, పాలలో వెన్న శాతం పెరుగుతుంది. అలాగే ఇక్కడ లో మినిమల్ టిల్లేజ్ అంటే జనరల్ గా రైతులు అనుకుంటారు వేసవిలో ఎక్కువ లోతు దుక్కులు చేయటం మంచిదని, కానీ అలా చేయటం వల్ల ఏంటంటే నేలలో ఉన్నటువంటి కార్బన్ అంతా కూడా ఆక్సిడేషన్ చెంది మరలా తిరిగి గాలిలోకి కలుస్తుంది, ఆ సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతాయి. అలా కాకుండా చాలా తక్కువ మినిమం టిల్లేజ్ చేయాలండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి దేశీ విత్తనాలను ఉపయోగించాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి పశువుల అనుసంధానం అనేది ముఖ్యము. తర్వాత ఇక్కడ మనకి జీవామృతము, అమృతాలు అనేవి అంటే మనకి ఘన జీవామృతం, ద్రవ జీవామృతం ఇవన్నీ కూడా జీవ ఉత్ప్రేరకాలని మనం ఇది వ్యవసాయంలో తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఇవి జీవామృతము, ఇది ఘన జీవామృతము, అలాగే ఎర్గామైన్ యాసిడ్ అవన్నీ కూడా. ఇక్కడ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ అంటారు, పురుగులు తెగుళ్ళని మనం కషాయాలు ఉపయోగించి కంట్రోల్ చేసుకోవచ్చు అండి. దీనికి రసాయనాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఇవన్నీ కూడా 8 సూత్రాలు ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు ఏమాత్రం రసాయనిక ఎరువులు, పురుగు మందులు అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో ఆరోగ్యమైనటువంటి నాణ్యమైనటువంటి పంటలు పండించవచ్చు. సో దీని ద్వారా మనం రైతులకు తెలియజేసేది ఏంటంటే ఆరోగ్యం, ఆనందం, ఆదాయం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాధ్యం. సుస్థిర దిగుబడులు అనేవి దీనిలో మనం సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఆ ప్రకృతి వ్యవసాయంలో రైతులు కనుక ఇప్పుడు పెస్టిసైడ్స్ వాడకుండా చేస్తారండి. ఆ పెస్టిసైడ్స్ వాడని టైంలో వాళ్ళకి ఎక్కువ పురుగు పట్టేస్తే ఆ సమయంలో వాళ్ళు ఏం చేయాలి పంట నష్టం జరగకుండా ఉండాలంటే? అంటే పెస్టిసైడ్స్ వాడవలసిన అవసరం రాకుండానే ముందు నుంచి నేల ఆరోగ్యం మెరుగుపరచుకోవటం ద్వారా, నేల నుంచి అన్ని రకాల పోషకాలు మొక్కలు తీసుకోవడం ద్వారా మొక్కలు ఆరోగ్యంగా బలంగా ఉన్నప్పుడు బలంగా ఉన్న వారికి ఏ రోగాలు తెగుళ్ళు కూడా ఆశించవండి. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనకు పొరపాటున ప్రక్కన ఉండి తెగుళ్ళు ఈ పొలానికి ఆశించినా గానీ కషాయాలు అనేవి ఉన్నాయి. దీనిలో చాలా రకాల కషాయాలు ఉన్నాయి, పురుగులకి కానీ తెగుళ్ళకి కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కషాయం ఉందండి. ఇప్పుడు నల్లి ఉందనుకోండి, ఉల్లిగడ్డ కషాయం స్ప్రే చేయొచ్చు. అలాగే అన్ని పురుగులకి సర్వరోగ నివారణ నీమాస్త్రం, వేప గింజల కషాయం, అలా వేప ఆకులతో కూడా కషాయాలు తయారు చేసి మనం పిచికారీ చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా ఒక షెడ్యూల్ ప్రకారము జీవామృతం 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకుంటూ మధ్య మధ్యలో ఈ కషాయాలు, నీమాస్త్రము, అట్లాగే బ్రహ్మాస్త్రము, అగ్నిాస్త్రము అన్నిటికన్నా ఫైనల్ గా మనం అగ్నిాస్త్రం అనేది ఉపయోగిస్తాం అనమాట. పురుగు మన కంట్రోల్లో లేనప్పుడు తప్పకుండా అగ్నిాస్త్రం పిచికారీ చేసినప్పుడు అన్ని పురుగులు కూడా కంట్రోల్ చేసుకోగలం. మరి రైతుకి ఇన్ని వివరంగా చెప్పేవారెవరు మేడం? అంటే అందరికీ అన్ని తెలీదు, ప్రకృతి పరంగా వెళ్తారు. మరి ఆ నష్టం రాకుండా ఉండాలంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇది 2016 నుంచి స్టార్ట్ అయిందండి ప్రకృతి వ్యవసాయం అనేది. 2016లో కొన్ని గ్రామాలను మేము పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ గ్రామాల నుంచి స్లోగా చేసుకుంటూ అక్కడ ట్రైనింగ్ అయిన సిబ్బంది ద్వారా ప్రక్క గ్రామాలని సెలెక్ట్ చేసుకుంటూ అలా ఇప్పటి వరకు
మనకి పల్నాడు జిల్లాలో 28 మండలాలు ఉంటే ప్రతి మండలంలో కూడా ప్రకృతి వ్యవసాయం ఉంది. కాకపోతే కొన్ని గ్రామాల్లో మాత్రమే ఉంది. అక్కడ మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఉండి వారు చేస్తూ రైతులకు చూపిస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఒక మిషన్ మోడ్ లో, జాతీయ మిషన్ మోడ్ లో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి చాలా స్పీడ్ గా రైతులందరిలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో క్లస్టర్స్ గా ఏర్పాటు చేసి ప్రతి గ్రామం 3 గ్రామాలు కలిపి ఒక క్లస్టర్ గా మన పల్నాడు జిల్లాలో 190 క్లస్టర్స్ లో అన్ని 527 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం జరిగే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా ఇది వ్యవసాయ అనుబంధ శాఖల అనుసంధానం తోటి కన్వర్జెన్స్ జరిగి ఇప్పుడు ప్రతి రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి VAS ద్వారా కూడా రైతులకు అందుబాటులో ఉంటారు. కాబట్టి వాళ్లకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం ప్రచారం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వారందరికీ కూడా ఈ నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్ కింద శిక్షణ ఏర్పాటు చేసి అందరికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వాళ్ళ ద్వారా రైతులకు తీసుకెళ్తాం.